తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా గమనించవలసింది, తమ తమ పిల్లలకు అందరూ కూడా మైనర్లకు బండ్లు ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు బాధ్యత లేకుండా ఓవర్ స్పీడ్ తోని ట్రిపుల్ రైడింగ్ దోసాలు. ఇప్పుడు సంక్రాంతి సెలవులు వస్తాయి, ప్రతి ఒక్కరు కూడా స్కూళ్ళకు సెలవులు ఉన్నాయి, కాలేజీలకు సెలవులు ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి ఎక్కి ట్రిపుల్ రైడింగ్ చేస్తూ అతి వేగంగా వెళ్లి డివైడర్కు గుద్దుకొని స్కిడ్ అయ్యో లేకపోతే ఎదురుగా వచ్చేటటువంటి వాహనాలకు గుద్దుకొని చనిపోయేటటువంటి, మరి మీ యొక్క కొడుకు కలెక్టర్ అయ్యేటోడు, కొలువు చేసేటోడు, ఏ గవర్నమెంట్ జాబ్ చేసే ఉద్యోగం చేసేటటువంటి వ్యక్తి మధ్యలోనే ఇట్లా రోడ్డు మరణాలు సంభవిస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతోని తమ తమ పిల్లలకు మైనర్లకు బండ్లు ఇవ్వకుండా బాధ్యత వహించాలని చెప్పేసి తల్లిదండ్రులకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, ధన్యవాదాలు. చూస్తుంటాం పొద్దుగా లేవగానే పేపర్లో కానీ టీవీలో కానీ వాట్సాప్లలో కానీ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి కూడా మన జ్ఞానం కలగాలి, ప్రతి ఒక్కరం కూడా మెల్లంగా వెళ్ళాలి. అతి వేగము ప్రాణాలు ఎదురుగా వచ్చి మనము తాగి బండి నడుపుతూ ఉంటే మంచిగా చెట్టులను బుద్ధి చంపిస్తాం. కావున ఆ నిర్లక్ష్యం వద్దు అని చెప్పేసి ఇది గ్రామాన కూడా తెలంగాణ సాంస్కృతిక సారథి ప్రతి గ్రామం లోపల జిల్లా మొత్తం కూడా అవగాహన కార్యక్రమాలు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. మరొక పాట ట్యాంక్ మీద పెట్టుకునే వాళ్ళు మనం అందరం కూడా మనకు నెత్తికి పెట్టుకుని ఉంటే ఒకవేళ మనం స్కిడ్ అయి పడ్డగానే నెత్తికి దెబ్బతాకుంటుంటుంది అని చెప్పేసి మీరందరూ గ్రహించాలి. అందరూ కూడా చదువుకున్న వాళ్ళు కానీ నిర్లక్ష్యంతోనే హెల్మెట్ లేదు, ఇద్దరు ఉన్నారు హెల్మెట్ లేదు, చాలా మంది 90% హెల్మెట్ లేకుండానే. కావున వాళ్ళు ఎదురుగా వచ్చే బండి దాకినా వాళ్ళు స్కిడ్ అయి పడ్డా తలకు దెబ్బ తగ్గి చనిపోయే ప్రమాదం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు కూడా బాధ్యతని బండి నడపాలి. అందరూ కూడా మంచిగా క్షేమంగా ప్రయాణం లేని కలవదు, ఎక్కడైనా సరే రోడ్డు మీదకి వెళ్ళండి, ప్రజలకు కలవది. ఆటో ద్వారా, కారు ద్వారా, బైక్ ద్వారా, బస్సు ద్వారా, లారీ ద్వారా ఎప్పుడైనా ప్రయాణం చేయవలసిందే. కావున తప్పకుండా నిర్లక్ష్యం వీడి అతి వేగాన్ని తగ్గించి మద్యం సేవించకుండా ఇవన్నీ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే మైనర్లకు ఇంకా కూడా గ్రామాల్లో చిన్నపిల్లలకు బండ్లు ఇస్తా ఉన్నారు. ఆ బండ్లు ఇవ్వకుండా వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాలని చెప్పేసి గ్రామస్తులందరినీ కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని పాటలు ప్రపంచానికి పంచిన వారని తెలంగాణ సాంస్కృతిక సారథి, మా పాటలు ప్రపంచానికి పంచిన వారని తెలంగాణ సాంస్కృతిక సారథి, మా పాటలు ప్రపంచానికి పంచిన వారని. ఈ విధంగా అందరూ కూడా రోడ్డు భద్రత పాటించాలని చెప్పేసి